నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాడులో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం. రాష్ట్రానికి 52,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరనున్న సీఎం చంద్రబాబు. రైతులకు ఎవరి పాలనలో మేలు జరిగిందో చర్చకు సిద్ధం. జగన్ కు మంత్రి అచ్చెన్న సవాల్. 2021లోనే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారన్న నిమ్మల. అనుమతి లేకపోవడమే సమస్య అన్న భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. భూ ఆక్రమణలపై భూమనకు పోలీసుల ప్రశ్నలు. బాధితుడి ఫిర్యాదుతో తిరుచానూరు స్టేషన్లో విచారణ. ఉక్రెయిన్పై క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా. 12 మంది మృతి, పేలులతో దద్దరిల్లిన కీవ్. గత ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ పథకంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో 2021 జూలై 7 నుంచి పనులు ఆపేశారని వెల్లడించారు. ఈ అంశంపై మాట్లాడిన భూమిరెడ్డి, వైసీపీ సర్కారు పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్లే సమస్యలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిరెడ్డి మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ వారి ఆదేశాల మేరకు మరియు పర్యావరణ అనుమతి ఈసీ పెండింగ్ లో ఉన్నందున రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 7/7/2021 నుండి నిలిపివేయబడ్డాయి. ఇప్పటి వరకు 922 కోట్లు వ్యయం జరిగింది. మట్టి పనులకు 527.72 కోట్లు మరియు ఎలక్ట్రో మెకానికల్ భాగాలకి 395 కోట్లు ఖర్చు చేయబడింది. చెన్నై తాగునీటి అవసరాలు మరియు రాయలసీమ ప్రాంత త్రాగునీటి అవసరాల కోసం మాత్రమే ఫేజ్ 1 లో నిర్మిస్తున్నామని మొదటి జీవోను సవరణ చేస్తూ 2023 ఆగస్టు 11వ తేదీన జీవో నెంబర్ 364ను విడుదల చేయడం జరిగింది. ఈ పథకాన్ని ప్రస్తుత పర్యావరణ అనుమతుల్లో చేర్చేందుకు వీలుగా వాటిలో సవరణలు చేయాలని కోరుతూ 8/6/2021 చీఫ్ ఇంజనీర్ గారు MUEF-CCకి దరఖాస్తు చేశారు. అవసరమైనటువంటి సమాచారాన్ని సమర్పించినటువంటి కారణంగా ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 2022లో తిరిగి 2024లో పోర్టల్ నుంచి తొలగించారు. 2024లో జాయింట్ కమిటీ తనిఖీ అనంతరం 2.65 కోట్ల పర్యావరణ నష్టపరిహారం విధించబడింది. 2020-2024 సమయంలో పర్యావరణ అనుమతి ఈసీ పొందకపోవడంతో ఎన్జీటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం సాధ్యం కాలేదు. 2020 సంవత్సరంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష, పనులు ప్రారంభించిన 3-4 నెలల్లోనే 2020 అక్టోబర్ నెలలోనే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అప్పటి ప్రభుత్వానికి కావలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాసులు అనే ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఎన్జీటీకి అప్లై చేసుకున్నప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అప్పటి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతమైన ఏ మాత్రం కూడా ప్రేమ లేకోకుండా నిజంగా రాయలసీమ ప్రాంతమైన నిజమైన ప్రేమ ఉండింటే ఎన్జీటీలో ఆ స్టే ఎత్తివేసేదానికి కనీసం ఆ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా పేపర్ కూడా పంపలేదు. అధ్యక్ష, ఎన్జీటీలో పర్యావరణ అనుమతులు కావాలంటే సర్వేస్ పోర్టల్లో సంబంధిత పత్రాలన్నింటిని కూడా దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అధ్యక్ష, కానీ 2024 జూన్ వరకు ఆ ప్రభుత్వం దిగిపోయేటంత వరకు పర్వేస్ యాప్లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఒక పత్రం కూడా అప్లోడ్ చేయకోకుండా ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ఉంది. దాన్ని మొదలు పెట్టడం లేదని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది. అధ్యక్ష, రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలు కాదు అధ్యక్ష, చెన్నై త్రాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 3,800 కోట్ల రూపాయలు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నామని చెప్పి జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం న్యాయం. అధ్యక్ష, తిరిగేసి 2,500 కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తే కనీసం దాని గురించి కూడా మాట్లాడలేదు. అధ్యక్ష, కానీ ఈ రోజు రాయలసీమ లేదో ప్రేమ ఉన్నట్లు ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతూ తిరుగుతున్నారు. అధ్యక్ష,
రైతులకు ఎవరి పాలనలో మేలు జరిగిందో చర్చించేందుకు తాము సిద్దమని జగన్ ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గిట్టుబాటు ధరలు అందని సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయమై తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వెబ్లాండ్లో ఉన్న తప్పులను సరిచేస్తున్నామన్నారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటా కూడా ఇస్తున్నామని తెలిపారు. రైతుల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు ముఖ్యంగా ప్రతి విడతకి నిధులు విడుదల చేసే ముందు రెవెన్యూ డేటా సింక్రనైజ్ అవ్వట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాత రెవెన్యూ డేటా అని మొన్న ఇచ్చినటువంటి విడతలో పాత రెవెన్యూ డేటా ఏదైతే ఉందో దాన్నే తీసుకుని ఈ నిధులు జమ చేయడం జరిగింది అధ్యక్ష. దానివలన కొత్తగా భూమి హక్కు పొందిన వాళ్ళు నూతన యజమానులు ఈ పథకంలోకి రాకుండా పాత వారికే వెళ్లడం జరిగింది అధ్యక్ష. అలాగే రైతులు ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి ఈ రోజు రైతు భరోసా కేంద్రాల్లో లిస్టులు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. కానీ వారికి ఒక యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అధ్యక్ష. అలాగే హౌస్ హోల్డ్ సర్వే డేటాను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా? ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా రైతులకి అందులో ఉన్నటువంటి ఎడిషన్స్ కి డిలీషన్స్ కి అవకాశం లేకపోవడం వలన దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాటా 2,000 రూపాయలు ఇస్తే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఒక్కొక్క సంవత్సరానికి 47 లక్షల మంది రైతులకు అధ్యక్ష ఈ పథకాన్ని వర్తిస్తున్నాం. ఇది నేను గర్వంగా రాష్ట్రంలో రైతాంగానికి చెప్తున్నాం అధ్యక్ష. ట్రాక్టర్లు కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. పొగాకు ధర తగ్గిపోతే 300 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. కోకోకు ధర తగ్గిపోతే అదేవిధంగా ఒక్కొక్క కేజీకి 40 రూపాయలు 4 రూపాయలు ఇచ్చుకున్నాం. అదేవిధంగా మొన్న ఉల్లిపాయలు ధర తగ్గిపోతే కొన్నాం. మొన్న మళ్ళీ పొగాకు కింటాకి 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. మామిడి తగ్గిపోతే ప్రతి సంవత్సరం 4 రూపాయలు ఇచ్చుకొని మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ గొడ్డల పార్టీ బయట కూర్చొని వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది, ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, నేను వచ్చినప్పుడు మొత్తం వెలగబెట్టానని సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నీకు ధైర్యం ఉంటే శాసనసభకు రా, చర్చిద్దాం. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు నేనే కూర్చుందాం. మీ 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలకు మీరేం చేశారు, మేమేం చేశామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వెబ్లాండ్లో, అవన్నీ సరిచేస్తున్నాం. కొన్ని అకౌంట్ల అధ్యక్ష దాదాపుగా 29,000 అకౌంట్ల అధ్యక్ష కొన్ని తప్పులు పడ్డాయి. అవన్నీ సరిచేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తున్నట్లు మంత్రి నారాయణ శాసనమండలిలో తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పురపాలక శాఖ ద్వారా రాజమహేంద్రవరానికి 150 కోట్లు ఇచ్చి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. యొక్క పుష్కరాల్ని గతంలో యూపీలో జరిగినటువంటి వాటి ఏ విధంగా అయితే జరిగినాయో అదే విధంగా ప్రభుత్వం చేయాలని చిత్తశుద్ధితో ఉంది. ఆ విధంగా మరికొన్ని నిధుల కోసం గట్టి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. కేంద్రానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు అధ్యక్ష ఫండ్స్ కోసంగా. అంతేకాకుండా మున్సిపల్ శాఖ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 150 కోట్లతోనే కాకుండా యుఐడిఎఫ్ అదేవిధంగా హ్యాము ఇలాంటి ప్రాజెక్టులో 1144 కోట్లు ఈ పుష్కరాల కోసంగా ఈ మున్సిపాలిటీస్ కి శాంక్షన్ చేస్తారు. భూ ఆక్రమణల కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని తిరుచనూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలేంటి? లక్ష్మి, టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని తిరుచారూరు పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు భూ ఆక్రమణలకు సంబంధించి ఈ నెల 12వ తారీఖున నమోదైన కేసుపై భూమన కరుణాకర్ రెడ్డిని విచారిస్తున్నారు.
2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూములు ఆక్రమించారు. దీనిపై ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ ఆక్రమణలపై భూములకు సంబంధించి విచారణ నిర్వహించాలని ప్రత్యేకంగా విజిలెన్స్ అధికారులను ఒక టీం ఏర్పాటు చేశారు. విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించడంతో భూమన అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. తిరుపతి అర్బన్ పరిధిలోని మంగళంతో పాటు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తనపల్లి ప్రాంతాల్లో ఉన్న 47/1 సర్వే నంబర్ల 5 ఎకరాల 10 సెంట్లు, అదేవిధంగా 47/5 సర్వే నంబర్లో ఉన్న 3 ఎకరాల 70 సెంట్లు ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ ప్రభుత్వ భూమితో పాటు ప్రభుత్వ భూమికి సమీపంలో ఉన్న 478 సర్వే నంబర్లో ఉన్న ప్రైవేట్ భూమిని కూడా ఆక్రమించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. భూ ఆక్రమణలకు సంబంధించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ ఆక్రమణలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ నిర్వహించాలని విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో ప్రభుత్వానికి సమర్పించడంతో ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రైవేట్ భూమికి సంబంధించి ఆక్రమించిన అంశంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించడంతో కలెక్టర్ తిరుపతి ఎస్పీకి నెల 8వ తారీఖున ఉత్తరం రాశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని సూచించడంతో తిరుపతి ఎస్పీ అంటే ప్రభుత్వ భూమితో పాటు ప్రభుత్వ భూమి సమీపంలో ఉన్న 478 సర్వే నంబరు భూమి తిరుచానూరు పరిధిలోకి వస్తుండడంతో తిరుచానూరు పోలీసులకు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా విచారణ నిర్వహించిన తిరుచానూరు పోలీసులు 478 సర్వే నంబరు ప్రైవేటు భూమి కావడంతో ఆ యజమానిని వెంకటేశ్వర ప్రసాద్ పిలిపించి విచారించారు. ఆ విచారణలో భాగంగా వెంకటేశ్వర ప్రసాద్ లిఖిత పూర్వకంగా కరుణాకర్ రెడ్డి తన భూమి ఆక్రమించారని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన 256/2026 క్రైమ్ నంబర్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం 11 గంటలకు కరుణాకర్ రెడ్డిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ పిలిపించారు. 11 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. లక్ష్మి, ధన్యవాదాలు నారాయణప్ప. తమిళనాడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్, కేరళ సీఎం వీడి సతీశన్తో పాటు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయమే ఈ సమావేశం లక్ష్యమని కేంద్ర హోంశాఖ తెలిపింది. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం 4వ రోజు గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 16న రాత్రి కుటుంబంతో కలిసి ఏఈ నూకరాజు గోదావరిలో దూకారు. ఈ నెల 17న సాయంత్రం నూకరాజు మృతదేహం లభ్యమైంది. నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గత 3 రోజులుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నారు. మరోవైపు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి 2, కాకినాడ నుంచి 3 పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, రాయగడ ప్రాంతాల్లో సాదిక్ ఖాన్ కోసం గాలిస్తున్నారు. నూకరాజు కుటుంబ సభ్యులు సాదిక్ బ్యాంకు లావాదేవీలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త ఇంట్లోకి చొరబడి దాడి చేసిన వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ జగన్మోహన్ పై కేసు నమోదైంది. గాండ్లపెంట మండలం బంకలోలపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త సతీష్ కుమార్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు. సతీష్ కుమార్, ఆయన తండ్రి శ్రీనివాసులను విచక్షణారహితంగా చితకబాడాడు.
దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీపీ జగన్మోహన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి శివారులోని సీతారాంపురం గ్రామంలో తమను వెలుగు యానిమేటర్ నిండా ముంచేసిందని డ్వాక్రా సంఘాల మహిళలు ఆరోపించారు. సుమారు 40 లక్షల రూపాయలకు పైగా మోసం చేసిందని వాపోయారు. సీతారాంపురం గ్రామానికి చెందిన యానిమేటర్ పొన్నాడ వీరలక్ష్మి డ్వాక్రా గ్రూప్ సభ్యులుగా ఉన్న తమ పేరిట శ్రీనిధి సీసీఎల్ రుణాలను తీసుకుందని వాపోయారు. గ్రామంలో ఉన్న దాదాపు 30 పొదుపు సంఘాల్లో 20 సంఘాల సభ్యుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రూపు సభ్యులకు తెలిసిందే. గ్రామానికి చెందిన కొంతమంది గ్రూపు సభ్యులు బ్యాంకుకు వెళ్లి ఖాతాలను సరిచూడగా అక్రమాలు జరిగిన విషయం బయటపడింది. మరోవైపు వారం రోజులుగా అవకతవకలకు పాల్పడిన యానిమేటర్ వీరలక్ష్మి గ్రామంలో కనిపించడం లేదు. కూలి పనులు చేసుకుని జీవించే తాము లక్షల్లో ఉన్న బకాయిలు ఎలా చెల్లించాలని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని డ్వాక్రా సభ్యులు కోరుతున్నారు. అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వెలుగు ఏపీఎం నాగేశ్వరరావు తెలిపారు. గ్రూపు సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. పట్టుకెళ్ళి మేము కట్టించుకోమా, మీకు యానిమేటర్ ఉన్నారు, రాజపూడి కొడ్డూరు ప్రసాద్ ఉన్నారు, అక్కడ తప్ప మాకు ఇవ్వడానికి ఊరు లేదని వెనక్కి పంపిస్తారండి. మాకు అక్కడ ఆనంద్ గారు ఉంటారు, ఆనంద్ గారు కట్టేసి మా అమ్మగారు వెనక్కి వస్తారు. ఇంకా అప్పటి నుంచి పట్టుకెళ్ళి ఇచ్చుకున్నప్పుడు ఇంకెందుకని చెప్పేసి ఈ అమ్మాయికి ఇవ్వడం పెట్టామన్నమాట. మాకు ముందు అయ్యమ్మ గారు ఉన్నారు, అప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏమి రాలేదండి. రాక మాకు తెలియక మొత్తం అంతా అన్ని డబ్బులు ఈ అమ్మాయికి ఇవ్వడమే. దానికి స్లిప్ లేదు, మేము శ్రీనిధికి అడిగినప్పుడు దానికి బుక్కులు లేవని చెప్పింది. బుక్కులు ఉన్నాయంటున్నారంటే ఎవడాడు చెప్పినాడు అని అడిగింది, అంతే అండి. మాకు ఊళ్ళో అమ్మాయి అంటే నమ్మకం, దానివల్ల మేము అందరం ఇవ్వడం జరిగిందండి. మరి ప్రతి గ్రూప్కి నష్టం వచ్చింది. మరి ఎలా జరిగిందన్నది మాకు తెలియదండి. మరి మా దాట చెప్పలేదండి. మా అత్తయ్య గారు అండి, మా అత్తయ్య గారి పైన నా పైన 2 లక్షలు లోన్ పెట్టేసాను. నాకు వద్దమ్మా, నేను మీరు తెచ్చుకున్నా కూడా మీరు కట్టకపోతే నేను కట్టాలి, అది నా మీద ఉంటుంది బాకీ, తేవద్దన్నానండి. 1 లక్ష రూపాయలు నా ఫోన్ పే, నా ఫోన్లోకి వచ్చేసినా నేను చంపేయలేదండి, ఏలు ముద్ర పెట్టలేదు. అప్పుడు హైదరాబాద్లో ఉందండి. అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నానండి. అత్తయ్య గారు ఫోన్లోకి 1 లక్ష రూపాయలు వచ్చేసినాయండి. ఏళ్ళొచ్చి మా డాక్టర్ ఏళ్ళొచ్చి ఫోన్ చేసి, అక్క నీ ప్యాన్ నేను సీలింగ్లో పెట్టాను, డబ్బులు వస్తాయి తీసి నాకు ఇవ్వండి. నేను అలాగే చెప్తానేమో, మా మామగారు వాళ్ళు ఊరుకోరమ్మా చెప్తేని, నువ్వు కట్టకపోతే నన్ను పట్టుకుంటారు బ్యాంకులో వాళ్ళు వచ్చి అన్నానండి. అంటే ఎలుగు ఆఫీస్కి వెళ్ళామండి. ముందు చైతన్య బ్యాంక్కి వెళ్ళానండి, ఇద్దరం వెళ్ళాము. మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఇలా మాకు వద్దంటే లోన్ వచ్చేసిందండి, డబ్బులు పడిపోయినాయండి మా ఫోన్లోని ఈ బ్యాంక్ నుంచి అన్న. మాకు సంబంధం లేదమ్మా, ఎలుగు ఆఫీస్కి వెళ్ళండి అన్న. ఎలుగు ఆఫీస్కి వెళ్ళామండి. చెరుకు 1 లక్ష కొట్టుకుని వెళ్ళామండి. ఎలుగు ఆఫీస్కి కట్టేద్దామని, వెనక్కి కట్టేద్దామని వెళ్ళామండి. వాళ్ళు ఏమన్నారండి, ఆ అమ్మాయితోనే కట్టించుకుంటాం మేము, మీరుతో కట్టించుకోమన్నారండి. మా మామయ్య గారి చేతికి డబ్బులు ఇచ్చేసాను, నేను ఊరు వెళ్ళానండి. ఆ అమ్మాయిని కాకేసి 2 లక్షలు అమ్మాయి చేతిలో పెట్టామండి. ఏ లక్ష్మి అదే డాక్టర్. విశాఖ సముద్ర జలాల్లో ఒలిశెట్టి అప్పన్న అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ఈ నెల 16న 8 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే తీరం నుంచి 12 నాటికల్ మైలు వద్ద బోటుకి ప్రమాదం జరగడంతో ఒకరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డులు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపైన మంత్రి ఆరా తీశారు. గల్లంతైన అప్పన్నను క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత తెలిపారు. మహాకవి సంఘం సంస్కర్త గురజాడ అప్పారావు నివసించిన విజయనగరంలోని చారిత్రక గృహ పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గృహ పునరుద్ధరణకు 12,05,000 రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఇంటి పైకప్పు, మరుగుదొడ్ల మరమ్మతులతో పాటు రంగులు వేయడం వంటి పనులు చేపట్టారు. భద్రత, నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు గురజాడ రచనలను డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గురజాడ కుటుంబానికి అండగా ఉండేందుకు ఆయన ముని మనవడు వెంకటేశ్వర ప్రసాద్కు జీవితకాలం ప్రతి నెల 30,000 రూపాయల జీతం ఇచ్చేందుకు ప్రత్యేక జీవో విడుదల చేసింది. గురజాడ గృహ పరిరక్షణతో పాటు తమను ఆదుకున్నందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై వారసులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ గురజాడ అప్పారావు గారి స్మారక భవనానికి పరిరక్షకుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవితకాల వేతనాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 30,000 పర్ మంత్. ఈ నెల నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. గురజాడకు వచ్చినటువంటి గౌరవం ఇక్కడ చాలా మంది సాహితీవేత్తలు, గురజాడ అభిమానులు, సాహితీ సంస్థలు అందరూ కూడా వచ్చి మీ వెంట మేము ఉన్నాము, మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాము అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. గురజాడ సంపద అనేది మన జాతి సంపద, తెలుగు జాతి సంపద. ఇది దీన్ని మనం కాపాడుకుని ఇంకా ముందు తరాలకి ఇవ్వాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మన మీద ఉంది. షేక్స్పియర్ భవనాన్ని అద్భుతంగా బ్రిటిష్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి గురజాడ మనకి మహాకవిగా మనం కీర్తిస్తూ ఆయన్ని మన నవయుగ వైతాళికుడిగా కీర్తిస్తున్నప్పటికీ ఆయన సృష్టించినటువంటి సాహితీ సంపదని ముందు తరాలకి పరిరక్షించి ఇవ్వాల్సినటువంటి గొప్ప బాధ్యత మన మీద ఉన్నప్పటికీ దాని మీద ఇంకా పూర్తిగా కృషి అయితే జరగలేదని మనం చెప్పవచ్చు. గురజాడ ఇంటి ప్రక్క ఖాళీ స్థలం ఉంది. అది ఒక థియేటర్ గా కట్టినట్టయితే గురజాడ యొక్క నాటకాలు ఎప్పుడు కూడా కన్యాశుల్క నాటకం పై ఊర్లో కూడా నటించి ఆడుతున్నారు. మన విజయనగరంలో కూడా వారంకి ఒక రోజైనా గురజాడ నాటకాన్ని ఏదో ఒక భాగం వేయడానికి వీలవుతుంది. కొత్త రచయితలు కొత్త రచనలు చేసి ఇక్కడ నాటకాలు వేయడానికి వీలవుతుంది. అల్లూరి సీతారామరాజు విమానయాన కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ద్వారాల దగ్గర గురజాడ చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కదా, రాసి అక్కడ పెట్టినట్టయితే విదేశీయులు, మనదేశీ, స్వదేశీయులు అందరూ చదివి సాంస్కృతికంగా మనం ఇంకా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన బాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. హుండీలను తెరిచి కానుకలు లెక్కించగా 35 రోజులకు గాను రికార్డు స్థాయిలో 2,97,95,990 రూపాయల ఆదాయం సమకూరింది. దీంతో పాటు బంగారం 18.9 గ్రాములు, వెండి 1024 గ్రాములు, 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయ వసంత మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో పాలక మండలి సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీలు తెరవగా సుమారుగా 2,97,95,990 రూపాయలు సొమ్ముగా రావడం జరిగింది. బంగారం 18 గ్రాముల 900 మిల్లీలు, 1 కేజీ 24 గ్రాముల వెండి రావడం జరిగింది. మరియు 15 దేశాల నుండి విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఐరాస భద్రతా మండలి సభ్యత్వాన్ని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని భారత్ హితవు పలికింది. రాజకీయ కారణాలతో ఆంక్షల జాబితా నుంచి ఉగ్రవాదుల పేర్లను తొలగించడం సరికాదని తేల్చి చెప్పింది. భద్రతా మండలి పనితీరుపై జరిగిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి యోజనా పటేల్ ప్రసంగించారు. ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చడం, తొలగించడం వంటి ప్రక్రియలో పారదర్శకత ఉండాలని యోజనా పటేల్ అన్నారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలతో నిర్ణయాలు తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల విషయంలో ఆధారాలు సమర్పించినా కొందరు సభ్యులు అడ్డుకుంటున్నారని పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ విమర్శించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఎన్నిక సహా ఇతర కీలక నిర్ణయాల్లో తాత్కాలిక సభ్యదేశాలకు, సాధారణ అసెంబ్లీకి మరింత ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేందుకు భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని యోజనా పటేల్ ఉద్ఘాటించారు. ఆంక్షల కమిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామకంలో గడువు ఉండాలని భారత్ ప్రతిపాదించగా డెన్మార్క్ మద్దతిచ్చింది. ఇరాన్తో ఆర్థిక, వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు చాలా అవకాశాలు ఇచ్చామని తెలిపారు. అయినా వారు వాటిని వినియోగించుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఏ దేశంపై విధించని కఠిన ఆంక్షలను ఇరాన్పై విధిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని ఎకనామిక్ డేగా అభివర్ణించారు. ఏ రూపంలోనైనా ఇరాన్కు సాయం చేస్తే ఆ దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ నుంచి అక్రమంగా చమురుకుంటున్న దేశాలు తక్షణమే వాటిని నిలిపివేయాలన్నారు. ట్రంప్ తన పోస్ట్లో ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించినప్పటికీ తప్పు చేస్తున్నది ఎవరో వారికి తెలుసన్నారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు మిత్ర దేశాలన్నీ అమెరికాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
చరిత్రాత్మకమైన ఈ చర్యలు ఇరాన్ను కోలుకోలేని దెబ్బ కొడతాయని అభిప్రాయపడ్డారు. యుద్ధం ప్రారంభం కాకముందు ఇరాన్తో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించిన దేశాల్లో చైనా, భారత్, తుర్కీ, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. అమెరికా రుణభారం రికార్డు స్థాయిలో 40 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి 39 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న రుణభారం 5 నెలల్లోనే $1,00,000 కోట్ల మేర పెరగడం అమెరికన్లను ఆందోళన కలిగిస్తోంది. రక్షణ, మెడికేర్, సామాజిక భద్రత, రుణాల వడ్డీల చెల్లింపులకే ట్రంప్ సర్కార్ అధికంగా వెచ్చిస్తోంది. ఇరాన్తో 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో రక్షణ వ్యయం భారీగా పెరిగింది. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు సబ్సిడీలు ఇస్తుండటంతో ఆర్థిక లోటు ఏర్పడింది. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి ట్రంప్ సర్కార్ భారీ అప్పులు చేస్తోంది. రుణాలు, జీడీపీ నిష్పత్తిని సహేతుకంగా ఉంచేందుకు వృధా ఖర్చుల తగ్గింపునకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారని శ్వేత సౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వివిధ స్థాయిల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. రుణభారం భారీగా పెరగడంతో అమెరికన్ల జేబులకు చిల్లుపడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గృహ, వాహనాల వడ్డీ రేట్లు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ తాజా విశ్లేషణ ప్రకారం ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 6 మృతి చెందగా 33 మందికి పైగా గాయపడ్డారు. గత రాత్రి నుంచి రష్యా వరుసగా క్షిపణులను ప్రయోగించడంతో పేలుళ్ల శబ్దాలతో కీవ్ దద్దరిల్లింది. తెల్లవారుజాము వరకు ఎయిర్ రైడ్ సైరన్ల శబ్దాలు వినిపించాయి. కీవ్లోని 12 ప్రాంతాల్లో దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. క్షిపణి శిథిలాలు పడి పలు నివాస భవనాలు, ఆసుపత్రి, పాఠశాల తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. సోలోమియాన్స్కీ జిల్లాలో 9 అంతస్తుల భవనంపై క్షిపణి పడడంతో పై 2 అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిగతా అంతస్తుల్లో భారీగా మంటలు చెలరేగాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం ఉక్రెయిన్ వద్ద పరిమితంగా ఉండడంతో రష్యా దాడులను ఉధృతం చేసింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు నిండుకునేలా చేసి పైచేయి సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తోంది. రష్యా క్షిపణి దాడుల నుంచి రక్షణ కోసం పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేయాలని ఉక్రెయిన్ కోరినా అమెరికా స్పందించలేదు. ఉత్తర కొరియా వద్ద 57 అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కిమ్తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఈ ఏడాది చివర్లో ఆయనతో భేటీ అవుతానని ట్రంప్ చెప్పారు. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలు దక్కి ఉండాల్సింది కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలు పొందిన సమయంలో తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే వాటిని అడ్డుకునేవాడినని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై కిమ్ సోదరి యో జోంగ్ భిన్నంగా స్పందించారు. కిమ్తో సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్న విషయం తనకు తెలియదని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. అలాగే దక్షిణ కొరియాతో అమెరికా విన్యాసాల తగ్గింపు గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు తాము ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. ఇరాన్తో యుద్ధంతో దక్షిణ కొరియా సాయం చేయలేదని ఆగ్రహంతో ఉన్న ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో దక్షిణ కొరియాతో డ్రిల్స్ను సైతం తగ్గించాలని అధికారులను ఆదేశించారు. అటు ఉత్తర కొరియా వద్ద సుమారు 80 నుంచి 120 అణ్వాయుధాలు ఉండవచ్చని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అంచనా వేశారు. ప్యాంగ్యాంగ్ నిరంతరం పెంచుకుంటున్న అణు నిల్వలపై చేసిన విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వెలుపల ఉన్న బారికేడ్లు, ట్రాఫిక్ను నియంత్రించే స్టాండ్లను పోలీసులు తొలగించారు. వీసా విభాగం సమీపంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూల్చివేశారు. 3 రోజుల క్రితం ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల ఉన్న రక్షణ బారికేడ్లు, పార్కింగ్ పోల్స్ ను పాక్ పోలీసులు తొలగించారు. దీంతో భారత్ ప్రతీకార చర్య చేపట్టింది. ఇన్నాళ్లు పాక్ హైకమిషన్ వెలుపల బారికేడ్లు సహా ఇతర భద్రతా వ్యవస్థ ఉండగా గత రాత్రి పోలీసులు వాటిని తొలగించారు. ఓ రేకుల షెడ్డును కూడా కూల్చివేశారు.
పాక్ హైకమిషన్ కాంపౌండ్ దాటి పలు నిర్మాణాలు ఉండడంతో వాటిని తొలగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తరహాలో భారత్ వ్యవహరిస్తోంది. అటు ఇండియా అధికారిక వైఖరిని బలపరుస్తూ జమ్మూ కాశ్మీర్ భారత్లో ఒక ముఖ్యమైన భాగమని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. అమెరికా పౌరులు కశ్మీర్కు వెళ్లకుండా గతంలో ఇచ్చిన ట్రావెల్ అడ్వైజరీలను పునః సమీక్షించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులను మెరుగుపడ్డాయని తెలిపారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కలకలం రేపింది. కాన్పు కోసం వెళ్లిన ఓ మహిళకు వైద్య సిబ్బంది సిజేరియన్ చేశారు. ఆపరేషన్ సమయంలో మహిళ కడుపులో సర్జికల్ గ్లోవ్స్, పేపర్ నాప్కిన్స్ ను వదిలేశారు. సంధ్య గైక్వాడ్ అనే మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో ప్రసవం కోసం బీడ్ జిల్లా ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమెకు సిజేరియన్ నిర్వహించారు. ఆపరేషన్ ముగిసిన 4 రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన సంధ్య కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోనోగ్రఫీ రిపోర్టులో కడుపులో వస్తువు ఉన్నట్లు తెలిసి వైద్యులు కంగుతున్నారు. సంధ్యను మెరుగైన వైద్యం కోసం పూణేలోని సన్సూన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ జరిగిన సర్జరీలో వైద్యులు ఆమె కడుపులో గ్లోవ్స్, నాప్కిన్ ను తొలగించినప్పటికీ పరిస్థితి మాత్రం ప్రమాదకరంగానే ఉంది. ప్రస్తుతం సంధ్య ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ షాకింగ్ ఘటనపై స్పందించిన జిల్లా సివిల్ సర్జన్ మహిళా డాక్టర్ సిబ్బందికి సోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ బీచ్ రోడ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రిషికొండ నుంచి భీమిలి వరకు బీచ్ ఫ్రంట్ అభివృద్ధికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చిన్న కట్టడాలు చేయాలన్న తీవ్ర ఇబ్బందులుగా ఉందన్నారు. సభ్యుల ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున మంత్రి మనోహర్ సమాధానమిచ్చారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విశాఖ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ కోసం ప్రజాభిప్రాయం సేకరణ 2 సార్లు వాయిదా పడిందన్నారు. సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారని అంతా సహకరించాలని కోరారు. మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా విషయంలో మధురవాడ సరిహద్దు నుండి భీమునిపట్నం వరకు ఉన్న తీర ప్రాంతాన్ని CRZ3 నుండి CRZ2కి పునర్వర్గీకరించే ప్రతిపాదనలను సమీక్షించి పరిశీలించేందుకు సంబంధిత పత్రాలన్నింటినీ కూడా NCMS నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ కి సమర్పించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ సాంకేతిక పరిశీలన కమిటీ ఆదేశించింది అధ్యక్ష. ఇదే సమయంలో విశాఖపట్నం జిల్లా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ కి సంబంధించి తప్పనిసరిగా నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది అధ్యక్ష. ఇప్పటికే 2 సార్లు ఈ ప్రజాభిప్రాయ సేకరణ పోస్ట్పోన్ చేయడం జరిగింది అధ్యక్ష. సెప్టెంబర్ 2వ తారీఖున జిల్లా యంత్రాంగం ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేలా దాని షెడ్యూల్ తయారు చేసింది. దాన్ని అందరూ కూడా సహకరించమని మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. ప్రజాభిప్రాయ సేకరణ మేము అందరం కూడా పాల్గొంటాం, ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేస్తాం అధ్యక్ష. మరొకసారి మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి నిర్ణయం అది. విశాఖపట్నం బాగా అభివృద్ధి జరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది. భీమిలి రోడ్డు వైజాగ్ నుంచి భీమిలి అనేది ఈరోజు హార్ట్ లైన్. ఎంత ఇంపార్టెంట్ మాకు ఎప్పుడు మినిస్టర్ గారు, స్పీకర్ గారు చెప్తా ఉంటారు. అటువంటి హార్ట్ లైన్ ఈరోజు బికాస్ ఆఫ్ CRZ నామ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ లేదు, లేకపోతే మిగతా యాక్టివిటీస్ లేవు, ఏదైనా మంచి రెస్టారెంట్లు పెట్టుకోవాలంటే లేవు, ఏది చేయాలన్నా కూడా అక్కడ అన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి రేపు ఎట్లాగ మీరు పబ్లిక్ ఒపీనియన్ పెట్టారు కాబట్టి దాంట్లో కొంచెం లిబరల్ గా నేనేమంటారంటే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి లేకపోతే మిగతా అధికారులకి ఏదైనా చేసేటప్పుడు హ్యూమన్ ఫేస్ చేయమని చెప్పండి. ఇప్పుడు మనకు డెఫినెట్ గా మాకు కూడా బాధ్యత ఉంది. ఎకాలజీ డెవలప్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి, కోస్టల్ రెగ్యులేషన్ అన్ని మెయింటైన్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం చిన్న వాటిలో కూడా ఇబ్బందులు పెట్టి చేస్తే లైవ్లీహుడ్ కూడా అందరికి ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. మీరు దీంట్లో పర్సనల్ గా మీరు జోక్యం చేసి దాన్ని సరి చేయాలని కోరుతా ఉన్నాం. 60 మీటర్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అధ్యక్ష. ఫారెస్ట్ వాళ్ళతో ప్రాబ్లమే, మళ్ళీ CRZ తో కూడా ప్రాబ్లమే రోడ్లకు కూడా. దయచేసి దాని మీద మంత్రి గారిని ప్రత్యేక దృష్టి పెట్టి ఆ CRZ 2లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. మనోహర్ గారు చేయగలరండి సార్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ లో భాగంగా, వికసిత్ భారత్ విజన్ లో భాగంగా ఖచ్చితంగా విశాఖపట్నం ఎకనామిక్ జోన్
ప్రత్యేకంగా మన దృష్టి సారించి మౌలిక సదుపాయాల కల్పనలోనూ టూరిజం పొటెన్షియల్లోనూ గౌరవ సభ్యులు అన్నట్టు ప్రజలకి మనం మరింత మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ఒక అద్భుతమైన నగరంగా మనం మారుదామనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా దీనిపైన దృష్టి సారించింది అధ్యక్ష. అయితే గౌరవ శాసనసభ్యులు వంశీ గారు అన్నట్టు అధ్యక్ష, రూరల్ ప్రాంతంలో గతంలో ఎప్పుడైతే ఈ 5 పంచాయతీలు అధ్యక్ష, అంటే కే నాగర్పాలెం, కాపులుప్పడపాడు, చేపలపాడు, నీడిగట్టు అండ్ జే అగ్రహారం అధ్యక్ష, ఈ 5 గ్రామాలు జీవీఎంసీ లిమిట్స్ లోకి 2019 31 డిసెంబర్ తారీఖున వీటిని విలీనం చేస్తూ గతంలో జియో ఇష్యూ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, ఆ జియో రాకుండా ముందే సిఆర్జెడ్ నామ్స్ కింద నోటిఫికేషన్ ఇష్యూ అయింది అధ్యక్ష 2019లో. అందుకనే ఈ వ్యత్యాసం, ఈ కన్ఫ్యూజన్ వలన కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వాస్తవం అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. సో ఖచ్చితంగా గౌరవ సభ్యులు కోరినట్టు అదేవిధంగా మన ప్రభుత్వం కూడా మనం ఆలోచించిన విధానంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండడానికి మీరందరూ సహకరిస్తే పబ్లిక్ హియరింగ్ గతంలో 2 సార్లు అధ్యక్ష, 2026లో జూలైలో ఒకసారి ఏర్పాటు చేశాం అధ్యక్ష, అదేవిధంగా మేలో చేశాం. రెండింటినీ కూడా గతంలో మనం పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి సెప్టెంబర్ 2వ తారీఖున ఎప్పుడైతే మన జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ దీనికి నోటిఫికేషన్ ఇచ్చారో, ఆ ప్రాంతానికి ఏ విధంగా మనం మెరుగైన పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన శాఖ ద్వారా మనం నిర్వర్తించాల్సిన మన డ్యూటీని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తామో దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని నేను మీ ద్వారా ఈ హౌస్కి అష్యూర్ చేస్తాను. కాపు కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు 2,332 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. వీటి ద్వారా 21,37,000 మంది కాపులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. మండలిలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత ఈ విధంగా సమాధానమిచ్చారు. 24-25 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గం కోసం ప్రభుత్వం 4,646 కోట్లు కేటాయించింది. దీని అందించిన బడ్జెట్ 4,622 కోట్లు. ఇందులో మొత్తం 4,440 కోట్లు ఖర్చు చేయబడగా 9,55,144 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. 25-26 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గం కోసం ప్రభుత్వం 4,924 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు వాస్తవంగా అందిన బడ్జెట్ 4,548 కోట్లు. ఇందులో మొత్తం 4,360 కోట్లు ఖర్చు చేయబడగా 20,63,907 మంది లబ్ధిదారుల ప్రయోజనం చేకూరింది. 26-27 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గం కోసం 5,012 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు వాస్తవంగా అందిన బడ్జెట్ 2,485. ఇందులో మొత్తంగా 2,332 కోట్లు ఖర్చు చేయబడగా 21,37,121 మంది లబ్ధిదారుల ప్రయోజనం చేకూరింది అధ్యక్ష. ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన రమాదేవి చేత శాసనమండలిలో చైర్మన్ మోషన్ రాజు ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రమాదేవికి కూటమి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఉన్న రమాదేవిని టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. వడ్డే దళవాయి రమాదేవి అను నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యురాలిగా నామనిర్దేశము చేయబడినందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వడ్డే దళవాయి రమాదేవి అను నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల కోసం గోదావరిలో గాలింపు కొనసాగుతోంది. మరోవైపు నిందితుడు సాదిక్ ను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ను అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ గాలింపునకు సంబంధించిన వివరాలేంటి? కాకినాడ జిల్లా పిఠాపురము పంచాయతీరాజ్ శాఖ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఏఈ నూకరాజు కుటుంబం ఆదివారం రాత్రి కుటుంబంతో సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఘటనకు కారణమైనటువంటి నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ కోసం అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ప్రస్తుతం సాదిక్ ఖాన్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగానే అతని కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆ సోమవారం మధ్యాహ్నం వరకు కూడా అతని ఫోన్ ఆన్ లోనే ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలో అంటే ముంబై వెళ్లే ఒక రైల్లో ఆ సిగ్నల్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవటం, తర్వాత సిగ్నల్ లాస్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి ఉంటారని చెప్పి కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి సోమవారం ముందు సుమారు ఒక నెల రోజుల క్రితం వరకు కూడా సాదిక్ ఖాన్ కి సంబంధించినటువంటి కాల్ డేటాని పోలీసులు తెప్పిస్తున్నారు. ఎవరైనా కాల్ చేశారు ఎంతసేపు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ధన్యవాదాలు ఈశ్వర్.